రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నారు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి కోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది, చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది? పని చేసుకునే దానికి హెల్ప్ ఏంది? పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000 రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నారు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి కోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది, చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది? పని చేసుకునే దానికి హెల్ప్ ఏంది? పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000 రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నారు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి కోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది, చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది? పని చేసుకునే దానికి హెల్ప్ ఏంది? పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000